వరుణ్, నిన్నొకటి అడగొచ్చా? ఇంతకాలం అయ్యాక ఈ ఫార్మాలిటీస్ క్వశ్చన్స్ ఎందుకు చెప్పు? అంటే ఇట్స్ గర్ల్ థింగ్, కానీ అడిగాక నువ్వు మళ్ళీ నన్ను జడ్జ్ చేయకూడదు. చెయ్యంలే, చెప్పు ఏంటో. ఏం లేదు, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకేమనిపించింది? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. ఏమనిపించిందంటే దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ సస్తాడనిపించింది. అందుకనే నువ్వే చేస్తున్నావు. ఏంటి? అది కాదు, కానీ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటావు మన గురించి క్లారిటీ రావడానికి? క్లారిటీ వచ్చేసింది, కానీ కానీ పెళ్ళికి కావాల్సినంత క్లారిటీ వచ్చిందో లేదో తెలియట్లేదు. ఎందుకు? ఏమో మేఘ్నా. ఏమో అంటే? మనకి ఇదంతా చాలా సింపుల్గా జరిగిపోయింది కదా. ఏదైనా సింపుల్గా జరిగిపోతే ఎక్కువ కాలం కలిసి ఉండారంటారు, అందుకే అంటున్నాను. ఏదైనా ఈజీగా వచ్చిన ప్రాబ్లమే, కష్టంగా వచ్చిన ప్రాబ్లమే. మేఘ్నాని అలా అన్నా చెప్పు. ఐ డోంట్ వాంట్ టు రష్ థింగ్స్, ఓకే? హూ ఈస్ ఆస్కింగ్ యూ టు రష్ నౌ? లేదు మేఘ్నాని అలా అనలేదు. ఒకరితో కావాలనుకుంది మరొకరితో జరిగినప్పుడు జరిగింది తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా. వెల్, ఒకరితో చెప్పాలనుకున్నది మరొకరితో చెప్పాల్సినప్పుడు అది చెప్పడానికి కూడా టైం పడుతుంది కదా. అదే కదా మేఘ్నా. నీకు తెలుసా, మనకి కావాల్సిందే మనకి కావాల్సిన వాళ్ళకి కూడా కావాలనుకో, దాన్నే లక్ అంటారు, తెలుసా? ఏంటి, ఇదెక్కడ విన్నావు నాయనా? ఏమో ఫ్లోలో వచ్చేసి చెప్పేశాను అంతే. ఓకే, అలాగైతే నేనొక ఫిలాసఫీ చెప్పనా? చెప్పు, తెలుసుకుంటా నీ ఫిలాసఫీ ఏంటో. వరుణ్, సీరియస్లీ చెప్పాలంటే ఒకరితో జరగాలనుకున్నది మరొకరితో జరిగినప్పుడు జరిగింది తెలుసుకోవడానికి ఎంత టైం పట్టిందనేదే డెస్టినీ, తెలుసా? చూద్దాం ఎంతకాలం పడుతుందో నీకు తెలియడానికి. నీకు ఈ కన్ఫ్యూజన్ వల్ల భయం వేయట్లేదా? భయం దేనికి? అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవడంలోనే భయం ఉంటుంది. కానీ 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 నీకు ఇష్టమే కదా, నాకెందుకు భయం చెప్పు? కానీ అది నా సిచ్యువేషన్ కాదు కదా. మేఘ్నా, నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ కంటే చాలా బెటర్, తెలుసా? వరుణ్, ఐస్ క్రీమ్, వెనిలా, ఓకే? ఓకే. మీ ఇద్దరు పని చేయండి రా. ఏంటి? ప్రేమ సూక్తులని టీవీలో ప్రోగ్రాం చేయండి.